హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా పొలాల అమావాస్య శుభాకాంక్షలు. అందరూ కూడా అమావాస్య పూజని తప్పనిసరిగా చేసుకోండి. నేనైతే ఇక్కడ రేపటి పొలాల అమావాస్య కోసం కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాను. ఇవి తప్పనిసరిగా ఆల్మోస్ట్ అందరూ ముందుగా చేసుకుంటే మనకి పండగ పూట హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. పిల్లల కోసం మనందరం చేసే ఈ పూజ తప్పనిసరిగా మనకి ఫలితం అనేది చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ఈ పొలాల అమావాస్య కాబట్టి రేపు ఇక్కడ వచ్చేసి గడప దగ్గర అయితే ఈ విధంగా ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఏదైనా మంగళ శుక్రవారాలే కాకుండా ఏదైనా ఇంట్లో చిన్న పండగ అంటే మనం పూజ పూర్తిగా ఒకవేళ చేసుకునే వీలు లేకపోయినా గడప దగ్గర మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా ముగ్గు అనేది పెట్టుకోండి. ఎందుకంటే ద్వారం దాటే మనకి నెగిటివ్ రావాలన్నా పాజిటివ్ రావాలన్నా ఆ ద్వారం దాటే మన ఇంట్లోకి వస్తుందని అంటారు. కాబట్టి మనకంతా కూడా పాజిటివ్గా ఉండటం కోసం ఈ విధంగా గడపను మాత్రం చిన్న ముగ్గు పెట్టైనా సరే అలంకరణ చేసి గడపకు మాత్రం పసుపు రాసి ముగ్గు పెట్టి కుంకుమ బొట్లు అలంకరించి ఇంటి ముందు మాత్రం చిన్న ముగ్గైనా పెట్టుకోండి. అది మన ఇంట్లోకి చాలా ఒక పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా ఇంటి ముందైతే ఈ విధంగా ముగ్గు పెట్టుకోండి. అలాగే ఈ పూజకి మనకి కంద మొక్కను పూజించే అలవాటు ఉంటుంది. ఇలా చిన్న మొక్క పెద్ద మొక్క కలిపి పెట్టండి. తల్లి పిల్ల మొక్కలు అని అంటారు. ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కంద మొక్క లేకపోతే కంద దుంప అయినా తెచ్చుకోండి, లేదంటే పసుపు గౌరికైనా పూజ చేసుకోండి. అంతేగాని పూజ చేసుకోవడానికి మాత్రం అస్సలు మానద్దు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించి చేసుకోండి. నేనైతే రేపొద్దున ఈ చెంబులోనే కొంచెం మట్టి పోసి నేను కంద మొక్క పెట్టాలని అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఈ చెంబుని కూడా ఆల్రెడీ ఎప్పుడు పూజ సామాను వాష్ చేసే ఉంటాయి. కాకపోతే ఇత్తడి రాగివి కొంచెం మనకి నల్లబడే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి ఈ చెంబునంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. నేను చేసుకొని గంధం బొట్లతో ఈ విధంగా అలంకరించి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి కంద మొక్క అనేది గౌరీదేవి స్వరూపం అనమాట ఈ పూజలో. కాబట్టి ఇక్కడ నేను కళ్యాణ తిలకంలాగా ఈ విధంగా పెట్టుకుంటున్నాను అమ్మవారికి. ఈ చెంబులో మట్టి పోసేసి మనం ఆ కంద మొక్కను పెడతాము. ఒకవేళ మీరు కంద దుంపను పెట్టాలనుకుంటే కంద మొక్క దొరకని వాళ్ళు కానీ కంద మొక్క ఆనవాయితీ లేని వాళ్ళు కానీ కంద దుంపను పెట్టుకుని ఎలా పూజ చేసుకుని చూపించాను కదా. ఆ పసుపు కొమ్మి ఎలా కట్టాలి, ఆ దుంపను ఏం చేయాలి, అవన్నీ కూడా పూజా వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఒక ప్లేట్లో అయినా కందదుంప పెట్టేసుకోవచ్చు, లేదా ఈ విధంగా పసుపు గౌరి నేనైనా పెట్టుకొని పూజ చేసుకోండి. ఇక ఒకవేళ కందదుంప తెచ్చుకుంటే కందదుంప మట్టితో ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసేసి ఆ పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కందదుంపను కూడా ఒక ప్లేట్లో పెట్టైనా పూజ చేసుకోవచ్చు. ఈ పూజలో తప్పనిసరిగా మరొక ముఖ్యమైన వస్తువు మనకి పసుపు కొమ్ములు. ఈ పసుపు కొమ్ములు కూడా ముందుగానే మనం అలంకరణ చేసి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. రేపు పూజ దగ్గర ఇవన్నీ పెట్టుకుని పూజ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి 9 పోగుల దారానికి ఈ పసుపు కొమ్ములతో తయారు చేసుకుంటాం కదా, ఇవి కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకటి పూజ చేసుకున్న వాళ్ళు, ఒకటి కంద మొక్కకి, ఇంకొకటి వచ్చేసి ఇంట్లో మగపిల్లడు చివర మగపిల్లడు ఎవరైనా ఉంటే మగపిల్లలు వాళ్ళ మొలకు కడతారు. ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళ చేతికైనా తోరంలాగా కట్టచ్చు. ఆ పూట అంతా కూడా ఉంటే వాళ్ళ చేతికి చాలా మంచిది. ఒకవేళ అసలు పిల్లలే లేరు, సంతానం కోసం చూస్తున్నాము, ఇప్పుడే మేము మొదలు పెడుతున్నాము ఈ పూజ అనుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర ఈ మరొక పసుపు కొమ్ము తోర కూడా పెట్టేయండి. మనకి మెడలో ఈ పసుపు తాడు కట్టుకున్నట్టుగా కట్టుకుంటారనమాట. ఇది అలా కట్టుకునే వాళ్ళు దారం కొంచెం పొడుగు చూసుకొని దాన్ని బట్టి కట్టుకోండి. కొంచెం మనకి కిందకి మన సూత్రాలు ఏ విధంగా వేసుకుంటామో మంగళసూత్రాలు అలా పసుపు కొమ్ము కట్టుకుంటారు మెడలో. కాబట్టి అలా తాడు చూసుకొని 9 పోగుల దారాన్ని తయారు చేసుకోండి. ఒకవేళ అలా కాకుండా కొంచెం ఏదైనా ఉద్యోగాలకి అలా వెళ్ళేవాళ్ళు కానీ బయటకు వెళ్ళేవాళ్ళు కొంచెం ఆ పసుపు తాడు కనబడటం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే అసలు చాలా పచ్చగా బాగుంటుంది మెడలో. అలా ఏదైనా కుదరదండి ఆఫీసుల్లో అనుకున్న వాళ్ళు ఏంటంటే సూత్రానికి కట్టేసుకోండి. ఆ పసుపు కొమ్ముని సూత్రానికి కట్టుకోండి పెళ్ళైన వాళ్ళైతే కనుక. అలా కూడా అడ్జస్ట్ చేసుకుని కట్టుకోవచ్చు. మామూలుగా ఇంట్లో ఉండి చేసుకుంటాం అనుకుంటే కనుక చక్కగా మెడలో కట్టుకోండి. మనకి కొత్తగా పెళ్ళినప్పుడు పసుపు తాడు ఎంత కళకళలాడుతూ ఉంటుందో ఇలాంటి పండగలు మనం పెళ్ళైన వాళ్ళని కట్టుకుంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఇవి తీసుకోవడానికి వచ్చాను అనమాట. ఇవి పూలు అవన్నీ తీసుకోవడానికి వచ్చాను. రేపు మరి అమావాస్య, పొలాల అమావాస్య, సోమవతి అమావాస్య కలిసి రావటం వల్ల ఇంటికి దిష్టి పోవడానికి కోసం కట్టుకునేవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటున్నారు. అయితే ఇవి చాలా రకాలు అమ్ముతూ ఉంటారు. మనకి ఇవి కొనుక్కుంటే ఇవి కొనుక్కొని కట్టుకోవచ్చు. లేదంటే నేను ఇంతకు ఒక వీడియో పెట్టాను ఖర్చులేని పరిహారం అనమాట. అమావాస్యకి చేసుకోండి. చాలా ఈజీగా ఉప్పుతోనే నేను ఒక 6 పరిహారాల దాకా చూపించాను. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంతకు నేను వీడియోని అయితే షేర్ చేశాను. ఇక అలాగే అమ్మవారికి నేను కొన్ని పూలు అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి గులాబీ పూలు, ఎర్రటి పూలు వాడితే చాలా మంచిది కాబట్టి గులాబీ పూలు, అలాగే ఇలాంటి నార్మల్ గులాబీ కూడా ఉంటుంది కదా, ఇదొక గులాబీ కూడా తెచ్చుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో వేరే పూలు చామంతి పూలు అవి ఉన్నాయన్నమాట. సో ఇంతవరకు తెచ్చుకున్నాను. అలాగే మార్నింగ్ వచ్చేసి అన్ని బాల్కనీస్ అన్నీ కూడా కడుక్కొని ఈ విధంగా తులసమ్మను కూడా కడుక్కొని సిద్ధం పెట్టుకున్నాను. ఇక తులసమ్మకు పసుపు అది రాయాలని చెప్పి. ఇక అలాగే ఇక్కడ వచ్చేసి రాతి గౌరమ్మ. ఈ రాతి గౌరమ్మ అంటే మామూలుగా గౌరమ్మ అనేది అత్తవారింటి దగ్గర నుంచి పెళ్ళైన వరకు ఎక్కువ ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే రాతి గౌరమ్మ సెట్ అందరూ పెట్టుకుంటున్నారు. ఇదివరకు మనం ఏ శుభకార్యం చేసినా తిరగలి రోల్ను అలంకరించి పూజ చేయడం అలా ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు అంత పెద్ద వస్తువులు ఎవరిళ్లలో లేవు కాబట్టి అలా చిన్న వస్తువులుగా ఈ రాతి గౌరమ్మ స్వరూపంగా పెట్టుకొని పూజ చేస్తున్నాం కదా. ఇలాంటివి ఏమైనా ఉంటే గనక రాతి గౌరమ్మని అలంకరణ చేసుకొని చక్కగా పూజలో పెట్టుకోండి. పసుపు గౌరిని పెట్టుకోండి. కంద మొక్క లేకపోయినా కంద దుంప లేకపోయినా ఎలాగైనా సరే పొలాల అమావాస్య పూజ మన పిల్లల
బాగోగుల కోసం, సంతానం లేని వారి సంతానం కోసం చేసుకునే పూజ కాబట్టి ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవడం కోసం, సౌభాగ్యం కోసం చేసుకునే పూజ కదా, మానకుండా చేసుకోవడమే మన మెయిన్ ఇదనమాట ఇంటెన్షను. సో కాబట్టి అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ వచ్చేసి ఈ పెద్ద గౌరమ్మ, ఇప్పుడు నేను బొట్టు పెడుతున్న గౌరమ్మ వచ్చేసి, ఈ గౌరమ్మ వచ్చేసి నాకు మా అత్తవారింటి వారు ఇచ్చారు, మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారు. అలాగా ఇంటికి నేను పెద్ద కొడలు కాబట్టి నాకు ఇచ్చారనమాట. ఇలాగా వంశపారపర్యంగా వస్తున్న రాతి గౌరమ్మ. ఈ గౌరమ్మ ఎప్పుడు కూడా నాకు పూజా మందిరంలో సింహాసనం మీద ఈ గౌరమ్మ ఉంటారు. సో ఈ గౌరమ్మను కూడా అలంకరించి నేను ఎప్పుడు కూడా ప్రతి మంగళవారం కూడా ఎప్పుడు కళగా ఉండేలాగా, మంగళవారం శుక్రవారం కడగం కాబట్టి ముందుగానే సిద్ధం చేసుకుంటా. ఇలా ముందుగా ఏదైనా ఇలా సోమవతి అమావాస్యలు ఇలా ఏదైనా ప్రత్యేకమైన పూజలు వస్తే విడి రోజుల్లో అయినా అలంకరణ చేసి పెట్టేసుకుంటాను. కాబట్టి ఇక్కడ కూడా బొట్లు అనేవి ఈ గౌరమ్మ కూడా సిద్ధం చేసుకుంటున్నా. ఇలాంటి గౌరమ్మ ఉంటే కూడా చక్కగా పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు. ముందు ఎప్పుడు కూడా అట్ల తద్ది చేసిన ఇలాగా గ్రామ దేవతలుగా పోలేరమ్మ, ఇలా పోలాల అమావాస్య అంటే గ్రామ దేవతలు చేసే పూజ కదా. మీరు ఇలాంటి రాతి గౌరమ్మ పెట్టుకుని పూజ చేస్తున్నప్పుడు మీరు కావాలంటే ఇది కూడా పెట్టుకోవచ్చు. వేపాకులు తెచ్చుకొని ఈ పోలేరమ్మ అమ్మవారికి పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పోలేరమ్మ అమ్మవారి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి రావచ్చు అమ్మవారికి. ఇలాంటి రోజుల్లో మీకు ఏదైనా వెళ్ళాలి గుడికి ఉంటే కనుక ఆ గుడికి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ఇవి ఇచ్చి రావచ్చు. పోలాల అమావాస్య అంటే పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతకి చేసే ఒక పూజ కాబట్టి చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి నిమ్మకాయల మాలను వేయొచ్చు. ఇలా అనమాట, ఇలా ఏవైనా కూడా చేసుకోవచ్చు. పూజలో నిమ్మకాయలు పెట్టుకోవచ్చు. ఇలా ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడనైతే రాతి గౌరమ్మని, ఆనవాయితీకి వచ్చిన గౌరమ్మని రెండింటినీ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇక అలాగే పూజకి ఏవైనా పంచపాత్ర, ఉద్దరణ, కుందులు, ఏదైనా అభిషేకం చేయదలుచుకున్న ఇంట్లో శివలింగం ఉంది అభిషేకం చేస్తూ ఉంటాను రోజు, అలా అభిషేకం చేసుకోవడానికి పాత్రలు ఇవన్నీ కూడా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కదా. అందుకని వాటిని వాష్ చేసి ఈ విధంగా మనం ముందుగానే గంధం బొట్లు పెట్టి అలంకరణ చేసుకుంటే మనకి పూజకి చాలా ఈజీ అవుతుంది. ఇవన్నీ ముందు చేసుకోవాల్సిన పనులు. పోలాల అమావాస్యకి అయితే కనుక తప్పనిసరిగా ఆడవాళ్ళందరం చేసుకునే పండగ కాబట్టి చాలా చాలా మంచిది కదండి. ఇలాంటివి నేనైతే అస్సలు మిస్ అవ్వను. ఉన్నంతలో నాకు సాధ్యమైనంత వరకు ఇటువంటివి ఏ పండగలు కూడా నేను మిస్ అవ్వకుండానే చేసుకుంటాను. వేపాకులు తెచ్చినా కూడా ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకోవటం లేదా ద్వారానికి కట్టడం కూడా ఈ రోజున చాలా మంచిది. ఒక్క మండ దొరికినా కూడా లేదా 2 లీవ్స్ లాంటివి దొరికినా కూడా సరే పూజలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ పోలాల అమావాస్యకి చాలా మంచిది అనమాట. పిల్లల కోసం చేస్తాం కాబట్టి మీరు ఈ పూజను మానకుండా పిల్లలకి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ఏర్పాట్లను ఇవి చేసుకొని పూజని చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను కూడా రేపు నా పోలాల అమావాస్య పూజని ఎలా చేసుకోవాలో నేను ఎలా చేసుకున్నానో రేపు వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఒకవేళ మీకు ఈ పోలాల అమావాస్యకి కుదరకపోతే కనుక నెక్స్ట్ వచ్చే మహాలయ అమావాస్య అంటే నెక్స్ట్ మంత్ భాద్రపద మాసం కంప్లీట్ అయిన తర్వాత వచ్చే అమావాస్యకి కూడా ఆ భాద్రపద అమావాస్య కూడా చేసుకుంటారు. ఇటు వాళ్ళు వైజాగ్ వాళ్ళైతే అసలు ఎక్కువ మంది మహాలయ అమావాస్యకి చేసుకుంటారు. మా అత్తగారు వాళ్ళు ఫస్ట్ నుంచి పొలాల అమావాస్యకి ఈ శ్రావణ అమావాస్య చేసుకునే ఆనవాయితీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ చాలామంది మహాలయ అమావాస్యకి చేస్తారనమాట. అదే బయటకు వెళ్ళినప్పుడు కంద మొక్కలు ఏంటి ఎక్కువ అమ్మట్లేదని అంటే అయిపోయామో కొంతమంది తీసుకెళ్లారు, కానీ నెక్స్ట్ మంత్ మహాలయ అమావాస్యకి ఎక్కువసార్లు చేసుకుంటారు చాలామంది అని చెప్తున్నారు. నేను మా అత్తగారింటి పద్ధతిని ఫాలో అవుతున్నాను కాబట్టి ఈ అమావాస్యకి చేసేస్తున్నాను. ఎవరైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఊళ్ళో లేక కానీ ఏదైనా హెల్త్ బాగాలేక కానీ లేదా కుదరక చేయకపోతే కనుక నెక్స్ట్ అమావాస్యకైనా మీరు ఈ పూజను చేసుకోండి. నా దానిలో అయితే ఛానల్ అయితే వీడియోస్ ఉన్నాయి ఎలా చేసుకోవాలనేది. ఇప్పటి వరకు నేను చేసుకున్న పొలాల అమావాస్య పూజ ఏర్పాట్లు ఇవి ఫ్రెండ్స్. రేపటి పూజ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.